టైం వచ్చేసి ఒక 12 అవుతుంది. మనం మన డ్యూటీని తీసుకుని చిన్నగా ఒక నైట్ రైడ్ వేసి పడుకున్నాం. అలా చీకటిగా ఉంది గాయస్. డ్యూటీ దగ్గరికి వెళ్ళి వార్మప్ చేసుకొని వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ ద బీస్ట్. ఒక్కసారి దీన్ని బయటకు తీసి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఏమేమి మోడ్స్ ఉన్నాయి, ఏం ఎగ్జాస్ట్ అన్నీ చెప్తాం. ఓకే, తీసి చూపిస్తాం. ఫస్ట్ అయితే దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుందాం. నైట్ 12 అవుతుంది. అసలు సౌండ్ చేస్తే ఇప్పుడు డేంజర్ అయిపోతుంది అన్నమాట. తెలుసు కదా. ఫస్ట్ అయితే దీన్ని చాలా ఇప్పుడు సౌండ్ చేస్తే అంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళందరి కిందకి ఒకసారి గోలన్నీ పగిలిపోతాయి. సో మనం అందుకనే పుష్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. నైట్ రైడ్ థింగ్స్. ఓకే, కరెక్ట్ స్పాట్ ఇది. దిస్ ఈజ్ ది బీస్ట్. దీనికి ఎక్రోపావిక్ డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉంది అండ్ ఇట్స్ ఎ స్టేజ్ టు బైక్. లైక్ ఇట్స్ ఈక్వల్ టు 390. దీన్ని టైల్ టైడ్ తీసేసాం, సమ్మర్ కదా, సో లుక్ బాగుంటుందని. యా, సరే గేట్ తీసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. చలో సౌండ్ చేస్తే ఎలా ఉంటుందేమో చేసి ఆంజనేయం. Okay guys, let's go. Oops. Okay. Bro, this sound bro. ఇంట్లో లేకపోతే చాలు బ్రో. ఇప్పుడైతే మనం టేబుల్ బ్రిడ్జ్ దాకా అయితే వెళ్ళొద్దాం. చూద్దాం నైట్ లైఫ్ 12 o'clock ఎలా ఉంటుందో. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ యాక్చువల్లీ. సో కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ట్రై చేద్దాం అప్కమింగ్ వీడియోస్లో ఇంకా బెటర్గా, ఇంకా నీట్గా, ఇంకా క్లియర్గా చేద్దాం. ఎంజాయ్ సౌండ్ బ్రో. ఫీలప్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయాం. ఇక కెమెరా యాంగిల్ నాకు ఎగ్జాక్ట్గా తెలియట్లే. నెక్స్ట్ వీడియో కొంచెం కరెక్ట్గా చేసుకొని అప్లోడ్ చేస్తాం. అంటే ఇది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి సో నేనేం చెప్పలేట్లే. డైరెక్ట్ నేనే కలుద్దాం. తెచ్చుకుందాం, వెళ్ళిపోదాం. ఓకే, ఫీలప్ ఇస్ డన్. లెట్స్ రాక్ ఇట్.
సైడ్ వెళ్ళి అలా కొంచెం ఏదైనా తగులుతారేమో చూద్దాం. అలాంటి వాళ్ళు నైట్ లైఫ్. ఓకే, బోర్ కొట్టచ్చు నైట్లలో. పీస్ఫుల్గా ఎంజాయ్ ఇలాంటి సౌండ్ ఉంటే దాంట్లో. అంటే ఇది యాక్చువల్లీ నడిపేదాకా తెలియదు అనమాట. బట్ ఇట్స్ యాక్చువల్లీ డ్యూటీ 250, జస్ట్ నార్మల్ డ్యూటీ 250, బట్ స్టేజ్ వ్యూ చేసాం. లైక్ నా బ్రదర్ ఒక ఆయన చేశారనమాట. సో చాలా పవర్ ఉంది, ఎక్స్ట్రీమ్ పవర్ఫుల్, డెడ్లీ బైక్ బ్రో, సీరియస్లీ డెడ్లీ బైక్. ఫ్యాన్సీ రోడ్ వచ్చాక వ్లాగ్ చేస్తా. హైదరాబాద్లో క్రేజీగా ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి స్పోర్ట్స్ బైక్ ఉండాలి బ్రో. జస్ట్ అంతే, ఒక మిషన్ ఉంటే చాలు బ్రో. లెట్స్ వెయిట్, లెట్స్ పిచ్ గేమ్. జస్ట్ 60 seconds కదా. ఫీల్ సేవింగ్. బస్సు అయితే ఘోరం. లైన్ ఇక్కడైతే అక్కడ ఆగింది. Ladies and gentlemen, welcome aboard Delta Airlines Flight 2998 bound for Atlanta, Georgia, with continued service to Dallas-Fort Worth International. హైదరాబాద్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవర్ ట్రస్ట్ ఆర్టీసీ డ్రైవర్స్ అండ్ ఆటో డ్రైవర్స్ బేసికలీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తిప్పుతారో మనకు కూడా తెలియదు. మనం వాళ్ళ వెనకాల పోతే సాగులో తిప్పినట్టే. సో జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్లో బెస్ట్ రోడ్ ఇది, గచ్చిపల్లి రోడ్. నో లిమిట్, జస్ట్ ఫుల్ అంతే. కొంచెం ముందుకెళ్ళక ఫుల్ చేస్తాం, ఇక్కడ ఏం లేదు. అక్కడికి వెళ్ళక మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. క్రేజీ.
హండ్రెడ్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎంత స్పీడ్ అయినా వెళ్ళు, ఎంత సౌండ్ అయినా వేసుకో, బట్ పోలీసులు ఉన్నప్పుడు దగ్గర ఎక్కడ ఆగద్దు. ఆగారా అండర్ కవర్లో వచ్చి ఆపేస్తారు. ఎంజీ, జస్ట్ ఎంజీ. చాలా క్రేజీ పవర్ ఉంది ఇందులో. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇట్. చాలా డెడ్లీ పవర్ ఉంది. చలో టేబుల్ బ్రిడ్జ్ వెళ్ళి జస్ట్ అలా మంచిగా చేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం. నో స్టాపింగ్, నథింగ్, జస్ట్ గో అంతే. ఇప్పుడు కార్ లాంచ్ ఏదో ఉంటుంది బ్రో, క్రేజీ ఉంటుంది. ల్యాంబోగిని అండ్ ల్యాంబోగిని గ్రీన్ కలర్ వస్తుంది. ఇన్సిడెంట్ స్టార్ట్ అయినట్టు. ఇంకా నైట్ 12:30 అయింది. అయినా కూడా ఇంత ట్రాఫిక్ ఉంది. బేసికలీ 3 to 4 ఈజ్ అ పీస్ఫుల్ టైం బ్రో. 3 to 4 కొంచెం ఆక్వర్డ్గా ఉంది, కానీ కూడా బాగుంది. కెమెరా కదా. రోజెస్ ఫుల్ అవుట్. నాకు ఈరోజు ఎందుకో చాలా రిస్క్ అనిపిస్తుంది. లైక్ ఇక్కడ చాలా రీల్స్ ఇస్తున్నారంట, పోలీసులు ఫుల్ రాడ్ చెకింగ్. అయినా కూడా నేను వెళ్తున్నా, లైక్ మనకు సెక్యులర్ బేస్లో అయినా కూడా చాలా రిస్క్ తీసుకుంటాను.
క్లౌడ్ షేకింగ్ అటు సైడ్ చాలా గట్టిగా ఉంటుంది. చూసుకొని ఏంటి ఎంతమంది వీకెండ్ కదా, సో ఉంటారు అనుకుంటున్నా. మోస్ట్లీ షూటింగ్ ఏమైనా జరుగుతుంది. అదేంటే ఏం షూటింగ్ బ్రో అయినా ఇక్కడ ఎందుకంత స్లోగా వెళ్తున్నా అంటే ఇక్కడ చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట. రియల్గా అదే మగాళ్ళాడులే. రాను ఇంకేటి రాను అసలు. ఇప్పుడు ఆగితే ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు ఆగితే మొట్ట గుడిచుకోవడం పట్టాలి. కానీ ఎందుకు మొట్ట గుడిచుకోవడం? ఇప్పుడు నాకు అదంతా వద్దు బ్రో. గుద్ద మూసుకొని జంగేయడం పెట్టి నేను ఎంత స్లోగా వెళ్ళినా వాళ్ళు ఆపి గుద్ద తెంగేస్తారు. ఎందుకంటే ఎగ్జాస్ట్ ఉంది అండ్ టింటెడ్ వైజర్ ప్లస్ టింటెడ్ ఇది కదా, లైట్ కదా, సో రిస్క్ తీసుకోలేరు. ప్రశాంతంగా ఎంజాయ్ చేసి ప్రశాంతంగా జంగేదాం. కానీ ఇటు కూడా తెలియదు కదా. చలో ఏముంది ఎటో గట్టి జంగేదాము. నో మ్యాప్ ఛాలెంజ్, నో మ్యాప్ ఛాలెంజ్. केबल ब्रिज వెళ్ళామా లైట్లే. చలో ఇటు నుంచి డైరెక్ట్ ఇంకా ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి ఇంకా కొనుక్కున్నాం చాలు, అప్పుడు వచ్చి చాలు. ఈరోజుకి సెలవు. అండ్ నేను ఇందాక చాలా టైం తీసుకున్నా, లైక్ మా అపార్ట్మెంట్స్ వెళ్ళాలో నేను కొన్ని వీడియో తీసుకున్నా, దాన్ని ఎడిట్ డ్రాప్ చేస్తాను. కామెంట్ చేయండి ఎలా ఉందో అండ్ సపోర్ట్ కూడా చేయండి.
మాట్లాడట్లేదు ఎందుకంటే జస్ట్ నైట్ లైఫ్లో జస్ట్ ఎంజాయ్. చూసారా వైట్ లైన్ ఇక్కడ ఉంటే అక్కడ అవుతుంది. థర్డ్ గేర్ టెస్ట్ చేద్దాం అంటే లైక్ మీకు ప్రూవ్ చేయాలి కాబట్టి. సో ఐ టెస్ట్ ది ఆల్ గేర్స్, చూద్దాం ఏ గేర్ ఎంత వెళ్తుందా అని. ఓకే 1 సెకండ్ ఆగట్లేదు బ్రో. లైక్ మీరు ఓవర్ స్పీడ్ చేస్తున్నారు ఈ వైట్ లైట్స్, దాని మీద మాత్రం అస్సలు ఓవర్టేక్ చేయకండి. ఎందుకంటే చాలా అంటే చాలా స్లీపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఓవర్టేక్ చేస్తే అటైనా చేయండి ఇటైనా చేయండి, బట్ వైట్ లైన్ మీద మాత్రం అస్సలు అవుతుంది. ఎందుకంటే చాలా స్లీపర్ ఉంటుంది, టైర్ మైట్ స్లిప్ అండ్ చాలా డెడ్లీ అది. లైక్ కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది అనమాట ఇది. సో జాగ్రత్తగా నడపాలి, ఎంత జాగ్రత్తగా అయితే అంత జాగ్రత్తగా నడపాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.